ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఒక శుభవార్త మీ ముఖంలో చిరునవ్వును తీసుకువస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఒక పెద్ద వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ పిల్లలను సంతోషపెట్టడానికి మీరు వారికి ఏదైనా కొత్త వస్తువును కొనివ్వచ్చు, లేదా వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. సాంఘిక సేవలు చురుగ్గా ఉండడం వల్ల మీ గౌరవం మరియు గుర్తింపు పెరుగుతాయి. అయితే ఈరోజు భావోద్వేగాలకు లొంగిపోవడం కంటే మీ బుర్రను ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు అదృష్టం కంటే మీ చేతలను, ప్రయత్నాలను ఎక్కువగా నమ్మాలి. మీతో మీరు కొంత సమయం గడిపి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అవగాహన మరియు అనుభవంలో వ్యాపారానికి సంబంధించి క్లిష్టమైన విషయాలను పరిష్కరించడంలో మీరు విజయం సాధించవచ్చు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మున్పటి కంటే మెరుగ్గా ఉండవచ్చు. పనిలో పురోగతి ఉంటుంది. యువతకు ఉద్యోగం లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. పగటిపూట మొదటి భాగంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీకు అపరాధ భావన కలుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో వినయంగా ప్రవర్తించండి. పుణ్యకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు మరింత సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. అదృష్టం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. ఒక చిన్న ప్రయాణం కూడా సాధ్యమే. సహోద్యోగులతో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు మీకు కొత్త అవకాశాలను, సానుకూల శక్తిని అందిస్తుంది. పట్టుదల మీ ఆలోచనలను వృద్ధి చేసి మీ లక్ష్యాల వైపు పయనించడానికి సహాయపడతాయి. సామాజిక కార్యక్రమాలు చురుగ్గా ఉండండి, ఎందుకంటే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలతను పాటించండి, ఎందుకంటే మీ న్యాయభావన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ భావోద్వేగ బంధాలను బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమైన వారితో సమయం గడపండి. మీ ఆలోచనలను, భావాలను వారితో పంచుకోండి. పనిలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించవచ్చు. మీ సహోద్యోగులు మీ సామర్థ్యాలను అభినందిస్తారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం, కానీ ఏ నిర్ణయాలైనా వివేకంతో తీసుకునేలా చూసుకోండి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. మానసికంగా, శారీరకంగా ఉత్తేజంగా ఉండడానికి యోగా లేదా ధ్యానం పట్ల సాధన చేయండి. మీ అసూయ స్వభావం మిమ్మల్ని విచారంగా, సంతోషంగా లేకుండా చేస్తుంది. మీరు మిమ్మల్ని మీరే బాధించుకుంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా దానిని అధిగమించండి. ఇతరుల సంతోషాలను, దుఃఖాలను పంచుకునే అలవాటును పెంచుకోండి. ముఖ్యంగా ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలను చర్చించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు నివారించండి. కష్ట సమయాల్లో మీ కుటుంబం నుండి మీకు మద్దతు, సలహాలు లభిస్తాయి. ఇతరుల అనుభవాల నుండి మీరు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయడానికి చాలా కీలకం. ఈరోజు మీ ప్రేమకు ప్రేమ శృంగారంతో కూడిన ప్రతిస్పందన లభిస్తుంది. ఈ రోజున ఒక ఆసక్తికరమైన పత్రిక లేదా నవల చదువుతూ గడపవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అనిపిస్తుంది. సంబంధాలకు ఇది మంచి సమయం. పాత విభేదాలను చర్చించడం, వాటిని పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది. మీ పనిలో సమతుల్యతను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త ఉద్యోగ ప్రతిపాదన లేదా బాధ్యత లభించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరియు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటికి అతిథులు రావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు మీ పనిని చేసేటప్పుడు మరింత అంకిత భావంతో, సేవాభావంతో ఉంటారు. విజయం సాధించాలనే ఆశయం మిమ్మల్ని సులభంగా విజయం సాధించాలా చేస్తుంది. మీ భాగస్వామి పట్ల నిజాయితీ వైఖరి ఆరోగ్యకరమైన సంబంధానికి మార్గం సుగమం చేస్తుంది. దీని ఫలితంగా సంతోషం కూడా పెరుగుతుంది. మీరు అన్ని పనులను సులభతరం చేసుకుని మంచి మొత్తంలో డబ్బు సంపాదించగలుగుతారు. ఇది మీ కఠోర శ్రమ ఫలితంగా లభిస్తుంది. మీ స్నేహితుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు పనిలో మీ నాయకత్వ నైపుణ్యాలు బాగుంటాయి. ఈరోజు ఎలాంటి కొత్త పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి. విలాసాలు మరియు వ్యసనాలపై ఖర్చు చేయడం మానుకోండి. సువాసన గల పరిమళ ద్రవ్యం లేదా అగరబత్తిని ఉపయోగించండి. ఈరోజు రాజకీయ కళారంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రభుత్వం నుండి ముఖ్యమైన ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు ముందుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలు సానుకూలత పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో కలిసి చేసే పని సమయానికి పూర్తవుతుంది. భాగస్వామ్యంతో చేసే పని ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్కు కట్టుబడి ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భుజాల్లో బిగువుగా అనిపించవచ్చు. ఇతరులపై ఆధారపడకుండా మీ స్వంత సామర్థ్యాలను విశ్వసించడం వల్ల మీరు కోరుకున్న విజయం పొందుతారు. మీ మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీరు దేనికోసమైతే కృషి చేస్తున్నారో దానిలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఒక నిర్దిష్ట కోర్సుల ప్రవేశం కోరుకుంటున్న యువతకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. సీనియర్ సభ్యుల ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో గతంలో ఉన్న ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే ఇది మంచి సమయం. భూమికి సంబంధించిన ఏమైనా పెండింగ్లో ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే దాన్ని తప్పకుండా తిరిగి తీసుకోండి. కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ప్రతికూల ప్రవృత్తులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. వారితో సాంగత్యం చేయడం వల్ల మీ పరువు పోవచ్చు. కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మీరు మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. కమిషన్లు మరియు ఆన్లైన్ పనుల్లో ఊహించిన విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆహ్లాదకరంగా క్రమబద్ధంగా ఉంటుంది. స్నేహితులతో సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. భారీ ఆహారాన్ని చూసిన తర్వాత మీ మనసును అదుపులో ఉంచుకోండి, లేకపోతే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆస్తి లేదా అద్దె విషయాల్లో వివాదం తలెత్తే అవకాశం ఉంది. రుణ వసూలు కష్టమవుతుంది కాబట్టి ఎలాంటి రుణ లావాదేవీలకైనా దూరంగా ఉండండి. యువత అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా తమ చదువుపై దృష్టి పెట్టాలి. మీకేవైనా కోర్టు కేసులు నడుస్తుంటే వాటిని ఈరోజే పరిష్కరించుకోండి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల కార్యకలాపాలను పర్యవేక్షించడం కూడా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే మీరు ఇబ్బందులు పడవచ్చు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కొంత సమయం కేటాయించండి. తప్పుడు సంబంధాలు మీకు ఇబ్బందులు కలిగిస్తాయి. మహిళలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిశుభ్రంగా ఉండడం మరియు సకాలంలో చికిత్స తీసుకోవడం మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మీరు పనిచేసే చోట ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. మీరు నిధులు మరియు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు సహనంగా ఉండాలి. ఈరోజు మీ పనితో మీకు సంతృప్తి ఉండదు. ఈరోజు మీరు కోరుకున్నట్లుగా జరగదు. వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీకు ఒక పెద్ద కంపెనీ నుండి ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. మీకు ఒక కుటుంబ సభ్యుని నుండి మంచి సలహా లభిస్తుంది. ఈరోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు మరియు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపారంలో మరింత కష్టపడవలసి ఉంటుంది, కానీ మీ జీవిత భాగస్వామి మద్దతు మీ పనిని సులభతరం చేస్తుంది. ఈరోజు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి మీరు గణనీయమైన లాభాలు పొందుతారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి మహిళలు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలైతే ఈరోజు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ రాశి భార్యాభర్తలు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కొంత సమయం కేటాయించాలి. తప్పుడు సంబంధాలు మీకు ఇబ్బందులు కలిగిస్తాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.